హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో మెన్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో అయితే లాయర్ బాబుకి యాక్సిడెంట్ అనేది అయ్యి హాస్పిటల్లో ఉంటాడు కదా. ఇంకా డిశ్చార్జ్ అయ్యాక పనులు చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని జాంగ్లీన్ అయితే హెల్ప్ చేయడానికి వస్తుందన్నమాట. అలా డాక్టర్ బాబుకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ హీరోయిన్ కోపం తగ్గించాలని హీరో అయితే స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా వెయిట్ చేస్తున్నప్పుడే హీరోకి అయితే సాంగ్ నుంచి కాల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బాబు కనబట్లేదు, నేను ఇలా పార్క్ వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో, నాకు కంగారుగా ఉంది, త్వరగా రా అని చెప్పి హీరోకి కాల్ చేయడంతో హీరో అయితే ఏమీ కంగారు పడుకు, నేనైతే వస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా వెంటనే హీరో అయితే ఆ ఫ్లవర్ బుకే అనేది డస్ట్బిన్ లో పాడేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా హీరోయిన్ అయితే చూసేస్తుంది అన్నమాట. ఏంటి, నేను వచ్చిన అలా ఫ్లవర్ బుకే పాడేశాడు, నన్ను చూడలేదు అని చెప్పి అనుకుంటది. ఇంకా ఫ్లవర్ బుక్ని చూసి బాధపడుతూ ఉంటది మాట హీరోయిన్ అయితే. ఇక్కడ హీరో అయితే సాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది, బాబు ఎక్కడికి వెళ్ళాడు, నీకెక్కడైనా కనబడ్డా, వెతికావా అని చెప్పి అడుగుతాడనమాట. లేదు, నేను ఫొటోస్ తీస్తున్నాను, బాబు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు, కంగారుగా ఉంది, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా బాబుని అని అంటది. ఏం కంగారు పడుకు, మనం ఫస్ట్ వెతుకుదామని చెప్పి ఇద్దరు వెళ్ళి వెతుకుతూ ఉంటారన్నమాట బాబునైతే. ఎంత నెతికినా బాబు అయితే కనబడ్డు. ఇంకా అలా కనబడకపోయేసరికి సాంగ్ కంగారు పడిపోద్ది. సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి హీరో అయితే అనేసరికి అప్పుడే ఫోన్ వస్తుందన్నమాట పోలీస్ స్టేషన్ నుంచి. మీ బాబు ఎక్కడికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు, తప్పిపోయాడని చెప్పి అనగానే ఇక్కడ సాంగ్ అయితే అంటది, సరే మేమైతే అక్కడికి వస్తున్నాము అని చెప్తాదన్నమాట. ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి బాబుని అయితే తీసుకొచ్చి పడుకోబెట్టేస్తారన్నమాట. ఇంకా బాబు పడుకోగానే హీరో అయితే సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఇంకా హీరో వెళ్ళగానే సాంగ్ అయితే అంటదన్నమాట, ఒక్క నిమిషం నేను నీతో మాట్లాడాలి, ఈ రోజు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఈ వీకెండ్ ఒక ఎగ్జిబిషన్ అయితే పెడుతున్నాను, ఫోటో గ్యాలరీది, నువ్వు వచ్చి చూడొచ్చు కదా, మన ఇద్దరం కలిసి ఆ ఎగ్జిబిషన్ అంతా చూడొచ్చు అంటే హీరో మాత్రం లేదు, నేను చాలా బిజీగా ఉంటాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి హీరో అంటాడనమాట. కానీ సాంగ్ అయితే అంటది, నేను నీతో ఒక విషయం అయితే మాట్లాడాలి. యాక్చువల్గా నిన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నేను చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాను, నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నేను అప్పుడు రాలేకపోయాను, అలా నేను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఆ టైంలోనే నాకు కేజిన్ వల్ల నాన్న పరిచయం అయ్యాడు. మా పరిచయంలో జరిగిన పొరపాటు వల్లే తిన పుట్టాడు. తను పుట్టాక మేమిద్దరం అయితే విడిపోయాము. నేను అనుకున్నాను తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నేనే తనకి ఇచ్చేయగలను అని చెప్పి, కానీ తర్వాత నేనే రిలీజ్ అయ్యాను, ఇద్దరు ప్రేమ ఒకరైతే ఇవ్వలేరు, తల్లి ప్రేమ తల్లే ఇవ్వాలి, తండ్రి ప్రేమ తండ్రి ఇవ్వాలి, తండ్రి ప్లేస్ని ఎవరు తల్లి ఆక్యుపై చేయలేదు, ఎప్పటికీ తండ్రి ప్రేమ అలానే ఉంటుంది, తనకి ఆ బాధే ఉంటుంది, అందుకే నా కొడుకుకి ఒక తండ్రిని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరో అయితే అడుగుతాడు, నువ్వు ఆలోచించింది బాగానే ఉంది, కానీ ఎందుకని నువ్వు ఈ విషయం నాకైతే చెప్తున్నావో తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతాడనమాట. నేను నీ ఫీలింగ్స్ ని ఎప్పుడు పట్టించుకోలేదన్నట్టు నువ్వు అనుకుంటావు, కానీ నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో అని చెప్పి. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు రింగ్ ఇచ్చావు కదా, ఆ రింగ్ను చూసినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నిన్ను నేను ఎంతో బాధ పెట్టానని చెప్పి, అందుకే ఈ రింగ్ మళ్ళీ నీకు ఇవ్వాలనుకుంటున్నా. నాకు ఈ రింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే ఒక అవకాశం ఇమ్మని అడిగావు, అలానే ఇప్పుడు కూడా నిన్ను ఒక అవకాశం అనేది అడుగుతున్నాను, నాకు ఒక అవకాశం అనేది ఇస్తావా మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి అని చెప్పి అడుగుతుందన్నమాట సోనీ. ఇది అడగగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నువ్వు నీ కొడుకు కోసం ఒక తండ్రిని వెతుకుతున్నావు కదా, కానీ నేను నీ కొడుక్కి తండ్రిగా అసలు సరిపోను, నువ్వు వేరే వాళ్ళని ఎవరినైనా వెతుక్కో. బై ద వే, నువ్వు నన్ను వదిలేయడం వల్లే నాకు చాలా మంచి అమ్మాయి అయితే దొరికింది, నేను తన్ని వదులుకోవాలని చెప్పి అసలు అనుకోవడం లేదు, థ్యాంక్స్ నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినందుకు, అండ్ ఈ రింగ్ కూడా నాకు తిరిగిచ్చే, ఇంకెప్పుడు ఈ రింగ్ను చూసినప్పుడు నీకు ఫీలింగ్స్ అనేవి రావులే అని చెప్పి అంటాడనమాట. నువ్వు తన్ని అంతగా ప్రేమిస్తున్నావా ఏంటి, తన కోసం నన్ను కూడా వదిలేద్దాం అనుకుంటున్నావా అని అంటే, తన కోసం నిన్ను వదిలేయడం ఏంటి, నిన్ను ఎప్పుడో వదిలేసకే తన దగ్గరికి వెళ్ళాను అని చెప్పి హీరో అంటాడు. తన లేకపోతే నేను లేను అన్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట సోనీకి. ఇక్కడ మన హీరోయిన్ అయితే సోనీ యొక్క ప్రొఫైల్ అనేది చూసి సోనీ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తుందని తెలుసుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా సోనీ ఎగ్జిబిషన్కి మన హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళి అక్కడ ఫొటోస్ అనేవి చూసేసరికి అక్కడ మన హీరో ఫోటో కూడా ఉంటుంది అనమాట. ఇంకా హీరో ఫోటోని చూసి అలా బాధపడుతూ ఉంటుంది.
ఇంకా ఆ టైంలోనే అక్కడికి సోనీ అయితే వచ్చి చెప్తుందన్నమాట, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను ఆ ఫోటో అయితే తీశాను, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, మా రొమాంటిక్ లైఫ్లో మాకు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలిసేది కాదు, నన్ను తను చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమించేవాడు, నా కోసం తన డ్రీమ్స్ అన్నీ వదిలేసుకొని నాతో పాటు అబ్రాడ్ వచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ తన డ్రీమ్స్ను వదులుకోవడం నాకు ఇష్టం లేకే నేను తన్ని వదిలేశాను అని చెప్పి అంటది. ఇదంతా మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ అని చెప్పి హీరోయిన్కి చెప్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే సరే అని చెప్పి అంటది. సోనీ అయితే అంటది, నువ్వు నన్ను క్షమిస్తావా, నిన్న కంగారుగా నా దగ్గరికి అయితే వచ్చేసాడు, నన్ను నా గురించి చాలా ఆలోచిస్తాడని నాకు తెలుసు, కానీ నీకు ఆ విషయం చెప్పాడో లేదో తెలియదు కదా, అందుకే నువ్వు నన్ను క్షమిస్తే మంచిదని చెప్పి అంటదన్నమాట. ఇదంతా హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది, తనకి తిను ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అని చెప్పి. ఇంకా వెంటనే హీరోకి అయితే కాల్ చేసి, ఈరోజు మన ఇద్దరం కొంచెం మాట్లాడుకోవాలి, ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను అని చెప్పి హీరో ఆయన అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే ఏం అక్కర్లేదు, నువ్వు మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండు, నేనైతే వస్తాను అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా సరే అయితే ఇంటికి వెళ్ళు మా ఇంటికి అని చెప్పి అంటాడు. ఇంకా హీరో ఇంటికి వెళ్ళగానే ఇక్కడ హీరోయిన్ అయితే రింగ్ అనేది చూస్తుంది. ఇది చూడగానే హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అనమాట, ఈ రింగ్ అనేది హీరో తనకి ఇచ్చాడు అని చెప్పి. ఇదంతా తలుచుకొని హీరోయిన్ అయితే బాధపడుతుంది, ఇంకా తనని ప్రేమిస్తున్నాడేమో అని చెప్పి. ఇంక ఇలా కూర్చొని బాధపడుతున్నప్పుడే హీరో అయితే వస్తాడు. ఏంటి లైట్స్ కూడా వేసుకోలేదు, బాగా ఆకలిగా ఉందా, నేను నీ కోసం ఏమైనా వండి పెడతాను ఆగు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అదేమీ కాదు కానీ నాకు ఈ విషయం చెప్పు, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంత కంగారుగా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నిన్న సోనీ కొడుకు తప్పిపోయాడంట, తను చాలా కంగారుపడి నాకైతే ఫోన్ చేసింది, అందుకే కొడుకుని ఎతకడానికి అయితే వెళ్ళాను అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, అవునా, అలాగైతే తను నాకు నిజమే చెప్పింది, ఏమాత్రమూ అబద్ధం అయితే చెప్పలేదు కదా అని చెప్పి అనగానే, ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతాడు. నేను ఈరోజు తన ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను, అక్కడ నేను నీ ఫోటో అయితే చూశాను, మీరిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు కదా అని చెప్పి అంటదన్నమాట. నువ్వెందుకని అక్కడికి వెళ్ళావు, అయినా నా పర్మిషన్ లేకుండా తను నా ఫొటోస్ అనేవి ఎలా పెడుతుంది చెప్పు అని చెప్పి అనగానే, ఏమీ లేదు, అక్కడ మీ పాస్ట్ గురించి తను నాకు చెప్పింది, మీరు పాస్ట్లో చాలా మంచిగా ప్రేమగా ఉండేవారంట కదా, ఇదంతా నేనైతే చూశాను, అక్కడ నీ ఫొటోస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, సరే అని చెప్పి ఇంటికి వచ్చి చూశాను, డస్క్ దగ్గర కూడా తనకి నువ్వు ఇచ్చిన రింగ్ మాత్రమే ఉంది, నువ్వు గతం గురించే ఆలోచిస్తున్నావు కానీ ఫ్యూచర్లో నేనున్నానని మాత్రం మర్చిపోయావా ఏంటి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఇదంతా అడగగానే హీరో అయితే, అదేమీ లేదు, నేను ఆ రింగ్ అనేది తీసుకువచ్చేసాను తన దగ్గర నుంచి, ఆ రింగ్ అనేది నేను డస్ట్బిన్లో పాడేయాలని చెప్పి అనుకున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పు, నీకు కావాలంటే ఆ డస్ట్బిన్లో పాడేస్తాను అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకని నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తావు, నువ్వు ఎన్నిసార్లు తన గురించి ఆలోచించినా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకని మన జీవితంలోకి వచ్చి ప్రతిసారి డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకు ప్రతి చోట తన గురించి నువ్వు ఆలోచిస్తావు, తనే నాకు కనబడుతుంది అనగానే, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడుకు, నాకు భయం వేస్తుంది, నువ్వు అలా అరవకు ప్లీజ్ అని చెప్పి హీరో అయితే హీరోయిన్ని హక్ చేసుకుంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే చెప్తుంది, నాకు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే చెప్పింది తన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో అని చెప్పి, కానీ అదంతా పాస్ట్ అని నాకు తెలుసు, పాస్ట్లో మీరు ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారని, కానీ తన కోసం నువ్వు నీ డ్రీమ్స్ను కూడా వదిలేయాలని చెప్పి అనుకున్నావంట కదా, అంతలా తన్ని ప్రేమించావా, అలాంటప్పుడు ఎందుకని మళ్ళీ నన్ను ప్రేమించావు, నీకు తెలుసా నేను నటించలేకపోతున్నాను, ప్రతిసారి నేనేమీ చూడలేదు, నాకేమీ తెలీదు అన్నట్టు అని అంటూ ఉంటుంది. ఆ మాటకి హీరో అంటాడు, ప్లీజ్ నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అంటది, వద్దు లెట్స్ బ్రేకప్, నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ప్రతిసారి తన గురించి కేర్ చేసినంత కొంచెమైనా నా గురించి కేర్ చేయొచ్చు కదా, రింగ్ని డస్ట్బిన్లో పాడేస్తానన్నావు, కానీ నువ్వు ఆల్రెడీ నన్ను డస్ట్బిన్లో పాడేశావు, నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించుకుంటా నాకు తెచ్చిన ఫ్లవర్స్ని డస్ట్బిన్లో పాడేశావు, అక్కడే తెలుస్తుంది కదా నీకు నేనంత పనికిరాలేని దాన్ని అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నా గురించి ఆలోచించు ప్లీజ్, జౌజౌ నువ్వు అలా మాట్లాడికి జౌజౌ అని హీరో అయితే అంటాడనమాట. నీకెప్పుడు కష్టం కలిగించుకుంటా నేనైతే చూసుకుంటున్నాను, నీకు మాట ఇస్తాను జౌజౌ అని చెప్పి హీరో కూడా ప్రామిస్ చేస్తాడు. కానీ హీరోయిన్ అయితే అంటది, లేదు ఇంకా నేను నమ్మాలని అనుకోవడం లేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హీరో అయితే అసలు తీసుకోలేకపోతాడు, నన్ను ఒక్క నిమిషం కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ఇక్కడ మన లాయర్ బాబు అయితే వెతుకుతూ ఉంటాడనమాట. ఏం వెతుకుతున్నావు అని చెప్పి జాంగ్లీని అడిగేసరికి, నా రింగ్ కనబడట్లేదు, ఎక్కడ పడిపోయిందో నాకు తెలియట్లేదు అనగానే, సరే నేను వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తాను, నువ్వు కంగారు పడమాకు, నువ్వే ఎక్కడో పాడేసి ఉంటావు అని చెప్పి జాంగ్లీన్ అంటది. కానీ ఇక్కడ మన లాయర్ బాబు తప్పుగా అర్థం చేసుకుంటాడు, నాకు తెలుసు ఎవరు ఇదంతా చేశారో, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న జాంగ్లీన్ అయితే, నువ్వు ఆ రింగ్ నేను పాడేశానని చెప్పి అనుకుంటున్నావు కదా, ఎలా నువ్వు అనుకుంటున్నావు, నీకు అంత ఇంపార్టెంట్ తెలిసినప్పుడు నేను ఎందుకు పాడేస్తాను చెప్పు, అయినా నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు,
నేను ఇలాంటి పనులు చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు అన్న మాటకి నేను చాలా బాధ కలిగింది. మా అన్నయ్య నాకు ఎప్పుడో చెప్పాడు, అయినా నేనే వినిపించుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. కానీ అప్పుడే మన లాయర్ బాబా అయితే చూసుకుంటాడు వాష్రూమ్లోకి వెళ్ళి. అది నిజంగా వాష్రూమ్లో అయితే పడిపోతుంది. ఇంకా తను జాంగ్లీన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని కూడా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ హీరో అయితే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. నాకు నువ్వు బ్రేకప్ అనేది చెప్పు, కానీ రీజన్ కరెక్ట్గా అయితే అనిపించడం లేదు, నాకు కరెక్ట్ రీజన్ అనేది చెప్పు అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పి అనుకున్న ప్రతిసారి నువ్వు మాత్రం నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తోనే కనబడుతూ ఉన్నావు. అది నేను ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా ఉన్నాను. కానీ నేను పట్టించుకోకుండా ఉంటాను. అదే నా ప్లేస్లో నువ్వు ఉంటే అదే చేసేవాడివా? అప్పుడు నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ సేమ్ నేనే చెప్పుంటే నువ్వు నన్ను నమ్మేవాడివా చెప్పు అని అనగానే, ఇప్పుడు నువ్వు నమ్మకం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదనే కదా అర్థం? సరే, నమ్మకం లేని చోట ప్రేమ అనేది ఉండదు, మనం బ్రేకప్ చేసుకోవడమే మంచిదని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అలా వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకుంటారు. ఇక్కడ మన హీరో అయితే లాయర్ బాబు దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే, పోలేరా వదిలే, నాకు అదే బాధ, మన ఇద్దరం పాస్ట్ని వదిలేస్తే మంచిది ఫ్యూచర్ కోసం అనగానే, నేను చెప్పడం మర్చిపోయాను, నాకు జాంగ్ అయితే చెప్పాడు, జాంగ్లీన్ ఈరోజు అమెరికా అనేది వెళ్ళిపోతుందంట, నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి హీరో అనేసరికి మన లాయర్ బాబు అయితే హా తెలుసు, అయినా ఎందుకని నా దగ్గర చెప్తున్నావు అని చెప్పి కోపంగా అయితే అంటాడనమాట. కానీ లోపలైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ జాంగ్లీన్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ జాంగ్లీన్ అయితే ఇంక ఇవన్నీ మర్చిపోవాలి అని చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తుంది. కానీ జాంగ్లీన్ కోసం అని చెప్పి మన లాయర్ బాబు అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. జాంగ్లీన్ కలా కాల్ చేస్తూ ఉన్నప్పుడే జాంగ్లీన్ అయితే కనబడుతుంది. ఇంకా మన లాయర్ బాబు వెంటనే జాంగ్లీన్ దగ్గరికి వెళ్ళి, జాంగ్లీన్ నువ్వు నన్ను క్షమిస్తావా? నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, కానీ నేను మాట ఇవ్వడం వల్ల ప్రేమని నీకు చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించు జాంగ్లీన్, నాకు నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టం అని చెప్పి అనగానే జాంగ్లీన్ అయితే అంటది, ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పినా సరే నా నిర్ణయం అనేది నేను మార్చుకోను, నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, అంతే, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటదన్నమాట. అలా చెప్పగానే, అది కాదు జాంగ్లీన్, ఒకసారి ఆలోచించు, నాకు తెలుసు నిన్ను బాధ పెట్టానని చెప్పి అంటాడనమాట. ఎంత బాధ పెట్టినా టైం అనేది అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతుంటే వెంటనే మన జాంగ్లీన్ అయితే హక్ చేసుకుంటాడనమాట మన లాయర్ బాబు. ఇదంతా చూసిన జాంగ్లీన్ అయితే, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకేనా తెలుసా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి ఇక్కడ మన లాయర్ బాబు అయితే చెప్తాడు, నాకు తెలుసు, నేను నిన్ను హక్ చేసుకున్నాను బ్యాక్ నుంచి, నువ్వు నా చేయి పట్టుకున్నావు, దీన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావని, మన ఇద్దరం సాల్వ్ చేసుకుందాం, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటాడనమాట. సరే అని చెప్పి జాంగ్లీన్ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు ఇలా కిస్ చేసుకుంటారు. ఇంకా జాంగ్లీన్ని ఇంటికైతే తీసుకువెళ్తాడనమాట, అది కూడా జాంగ్ ఉన్న ప్లేస్కి. ఇంకా అప్పుడే జాంగ్ వచ్చి, ఏంటి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? ఎందుకని వెళ్ళలేదు? అమెరికాకి వెళ్ళిపోతానని అన్నావు కదా అని చెప్పి అంటాడనమాట. అలా చెప్పి అనగానే అక్కడైతే వీళ్ళిద్దరూ చెయ్య పట్టుకోవడం చూస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకని మీ ఇద్దరు చెయ్య పట్టుకున్నారు అని చెప్పి అడగగానే ఇక్కడైతే మన లాయర్ బాబు చెప్తాడు, రే నేను తన్ని ప్రేమిస్తున్నానురా, నీకు తెలుసు కదా, ఇదంతా నేనే చేశాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళి తన్ని తీసుకొచ్చేసాను, నాకు తను కావాలరా అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా జాంగ్ అయితే అంటాడు, రే నువ్వు నాకు మాట ఇచ్చావురా, నీకు ఒక్కసారి కూడా ఇలా చేసినప్పుడు నేను గుర్తు రాలేదని చెప్పి వీళ్ళిద్దరిని అయితే బయటికి అయితే గెంటేస్తాడనమాట జాంగ్లీన్ కోపంతో. అయితే ఇక్కడ వెంటనే జాంగ్లీన్ అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్తుంది, ఇలా లాయర్ బాబుని ప్రేమిస్తున్నానని. వాళ్ళ అమ్మగారు అయితే ఒప్పుకోకపోయేసరికి, నాకు మీ ఆస్తిపాస్తులు ఏమీ అక్కర్లేదు, నేను మన హోటల్లోనే ఇంటర్న్షిప్ చేశాను, ఒక ఐడియా బాగుందని మీరు పొగడారు కదా, అది నాదే అని చెప్పి అక్కడ అన్నీ అయితే ఇచ్చేస్తుందన్నమాట. తనకి ఏమీ అక్కర్లేదని ఇంకా చచ్చినట్టు పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ డే హీరో అయితే తన వర్క్లో బిజీ అయిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ గురించి ఆలోచించకూడదని చెప్పి అలా హీరోయిన్ కూడా బిజీ అనేది అయిపోతూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్కి ఎవరో కానీ ఫ్లవర్స్ పంపుతారు, కానీ ఫ్రమ్ అడ్రస్ అయితే ఉండదు. ఇంకా హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళి వస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికైతే తాంగ్ వచ్చి, ఈరోజు నాకు ఫ్లవర్ బొకేస్ అనేవి చాలా వచ్చినాయి, కానీ ఎవరిచ్చారో తెలియట్లా, ఫ్రమ్ అడ్రస్ పంపలేదనగానే హీరోయిన్ అయితే అంటది, ఇది కూడా నీకోసమే ఎవరో పంపారనుకుంటా, దీనికి కూడా ఫ్రమ్ అడ్రస్ అనేది లేదు అని చెప్పి ఆ ఫ్లవర్ బొకే తాంగ్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జాంగ్లీన్ అండ్ లాయర్ బాబు అయితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వెడ్డింగ్ డేట్ అనేది ఫిక్స్ చేయాలని చెప్పి అనుకుంటారు. జాంగ్లీన్ వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేకపోయినా కూతురు కోసమని చెప్పి ఒప్పుకుంటుందన్నమాట. అలా వీళ్ళిద్దరికి వెడ్డింగ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే హీరో గురించి బాధపడుతూ ఇంటికైతే లేటుగా వస్తుంది. కానీ మన హీరో అయితే ప్రతిరోజు నైట్ దూరం నుంచి హీరోయిన్ అయితే చూస్తూనే ఉంటాడనమాట. కానీ ఈ విషయం హీరోయిన్కి అయితే తెలియదు. ఇక్కడ నెక్స్ట్ డే అయితే సైక్లింగ్ టీమ్కి రేస్ అనేది జరుగుతుంది. ఈ కాంపిటీషన్ అనేది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేస్తారు.
కానీ మన హీరోయిన్కి అయితే టెన్షన్ అనేది ఉంటుంది, వాళ్ళ టీం గెలుస్తుందా లేదా అని చెప్పి. ఓవరాల్గా టీం అనేది గెలుస్తుంది. హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ టీం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడే అక్కడ హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ చూసి అలా షాక్ అయిపోతుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, చాలా కాలమైంది కదా నిన్ను చూసి, 3 నెలలు అయిపోయింది, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇంకా హీరో అయితే అంటాడనమాట, లేదు నేనేమీ బాగాలేదు, రేపొద్దుట నువ్వు ఇంటర్వ్యూకి మా మ్యాగజైన్కి వస్తావు కదా మీ టీంని తీసుకొని, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. కానీ అప్పుడే హీరోయిన్ అయితే వాళ్ళ బ్యాచ్ అంతా పిలిచి ఫోటోకి అయితే పిలుస్తారు. ఇంకా హీరోయిన్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కసారి కూడా హీరో వెనక్కి తిరిగి కూడా చూడదు. ఇంకా హీరో అయితే ఇక్కడ హీరోయిన్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూలో అన్నీ బాగానే చేస్తాడు. ఇంకా హీరో అయితే లాస్ట్ క్వశ్చన్ అని చెప్పి అడుగుతాడనమాట. లాస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఇన్ని రోజుల్లో నువ్వెప్పుడు నా గురించి ఆలోచించలేదా, ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా ఈ 3 నెలల్లో అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను ఈ క్వశ్చన్ అడుగుతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ సంగతి ఏంటి అని చెప్పి అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, అస్సలు గుర్తురాలేదు, ఎందుకంటే ప్రతి నిమిషం నీ గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం నాకేముంది, నేను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నీ గురించి ఆలోచించాను, నేను చాలా మిస్ అయినని చెప్పి హీరోయిన్కి చెప్తాడనమాట. జాంగ్ అయితే అంటాడు, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కింద భలే మార్చేసావురా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూని, నీలాంటి ట్రిక్స్ నాకు తెలుసుంటే ఎప్పుడో తాంగ్ని ఈజీగా పడేసేవాడిని, కానీ నేను తాంగ్ని పాడేశాక ఇలాంటి ట్రిక్స్ నాకు నేర్పిస్తున్నావని చెప్పగానే హీరో అయితే నవ్వుతూ ఉంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే షగున్ అయితే వచ్చి ఇక్కడ లూని తిడుతూ ఉంటది. ఇంకా లూ కూడా తిడుతూ ఉంటాడనమాట. ఇంకా లూ అయితే అడుగుతాడు, తిట్టింది చాలు గాని ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు, నోరేసుకొని పడిపోతావు అని చెప్పి అనేసరికి ఇక్కడ షగున్ అయితే చెప్తాదన్నమాట, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానురా, అది కూడా నీ వల్లనే అని చెప్పి అంటదన్నమాట. అలా చెప్పేసరికి ఇక్కడ లూకి అయితే ఏమర్థమవుదు, మళ్ళీ చెప్పు అనేసరికి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, అది కూడా నీ వల్లే అని చెప్పేసరికి ఇంకా వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నన్ను క్షమించు, నేను నోరేసుకొని పడిపోయాను, ప్లీజ్ నన్ను క్షమిస్తావా అని చెప్పి షగున్ అయితే బ్రతిమాలతాడు. నాకు ఈ బిడ్డ కావాలి, నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయని చెప్పి షగున్ అయితే బ్రతిమాలేసరికి షగున్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే మన జాంగ్ తాంగ్ దగ్గరికి వచ్చి అందరి ముందు మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తాడనమాట. ఇలా మ్యారేజ్ ప్రపోజల్ చేయడం వల్ల తాంగ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. అలా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా అయితే కలిసిపోతారు. ఇలా వీళ్ళిద్దరికి డైరెక్టర్ అయితే హ్యాపీ ఎండింగ్ అనేది ఇచ్చేసాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఫ్లవర్ షాప్కి వెళ్తుంది. అక్కడ ఫ్లవర్ అయినా చెప్తాడు, ఒక అబ్బాయి నీ కోసం ప్రతిరోజు ఫ్లవర్స్ అనేవి ఆర్డర్ ఇస్తాడు, కానీ దాంట్లో ఫ్రమ్ అడ్రస్ రాయొద్దన్నాడు, కానీ నేనైతే తను చెప్పిన ప్రతి మాటని రాసుకున్నాను, కావాలంటే చదువు అని అనడంతో ఇక్కడ హీరోయిన్ అయితే ఇవన్నీ చదువుతూ ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ చదివి హీరో దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఇంకో అవకాశం అయితే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, సరేనా, ఇంకెప్పుడు మన జీవితంలో వేరే వాళ్ళు వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసరికి, నువ్వుంటే చాలు నాకు ఇంకెవరు అక్కర్లేదని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అక్కర్లేదు అని చెప్పి అంటది. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారన్నమాట. ఇలా వీళ్ళిద్దరూ కిస్ చేసుకున్నప్పుడు అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే 3 వస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం అయితే 3 చూసేస్తారన్నమాట. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతుంది. సరే నేనైతే ఇక్కడి నుంచి వెళ్తాను, మీరైతే కంటిన్యూ చేయండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే కంగారుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళగానే హీరో అయితే చెప్తాడు, నేను వెంటనే పెళ్లి చేసేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను రా, నాకేమైనా ఐడియా అనేది చెప్పండి, నేను చేసే పనికి లీజ్ హౌస్ వెంటనే పెళ్లి చేసేసుకోవాలి ఇప్పుడే అన్నట్టు ఉండాలి, ఒక ఐడియా చెప్పండి అనగానే ఇక్కడ లూ అయితే చెప్తాడు, ఏముంది మన లాయర్ బాబు గడికి పెళ్ళి అనేది జరుగుతుంది కదా, ఆ పెళ్ళంతా అయిపోయాక జాంగ్లీన్ ఒక డ్రెస్ అనేది లూజ్ హౌస్ని వేసుకోమని చెప్పు, పెళ్లి కూతురు డ్రెస్ వేసుకోగానే ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అలా తనకు కూడా అనిపిస్తుంది అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ అందరూ అయితే అనుకుంటారు, మన బ్యాచ్కి పెళ్లికల్లా వచ్చేసింది, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నామని చెప్పి పండగ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన లాయర్ బాబు అయితే ఇంకా హ్యాపీగా అయితే ఉంటాడనమాట, నాకు కూడా పెళ్ళి అవుతుందని. ఇక్కడ ఇద్దరికి అయితే పెళ్ళి అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ జాంగ్లీన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇక్కడ మన లాయర్ బాబు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. అలా వీళ్ళిద్దరూ అయితే పెళ్ళి అనేది చేసుకుంటారన్నమాట అందరి ముందు. మన లాయర్ బాబు అయితే అడుగుతాడు, మన హనీమూన్కి వెళ్ళాలి కదా, బ్యాగ్ అంతా ప్యాక్ చేసావా, డ్రెస్ చేంజ్ చేసుకో అనగానే జాంగ్లీన్ అయితే అంటది, అయ్యో నేను డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయానే, ఇప్పుడు పెళ్లి కూతురు డ్రెస్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా అబ్బా అని అనేసరికి, ఇప్పుడు నీకు ఎవరు డ్రెస్ ఇస్తారు అని చెప్పి అడుగుతారన్నమాట. ఇంకా అందరూ కలిసి హీరోయిన్ వంకే చూస్తారు. ఇంకా హీరోయిన్ అయితే నా వంక ఎందుకు
చూస్తున్నారు అని చెప్పి అడిగేసరికి జాంగ్లీన్ అయితే అంటది, ప్లీజ్ నాకు మన ఇద్దరం డ్రెస్సులు అనేవి చేంజ్ చేసుకుందాం, నేను అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళాలి కదా హనీమూన్కి, నువ్వు కనుక డ్రెస్ ఇవ్వకపోతే నేను బలైపోతాను, ప్లీజ్ ఇవ్వవా అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇలా అడగగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అలా హీరోయిన్ డ్రెస్ వేసుకొని జాంగ్లీన్ అండ్ లాయర్ బాబు అయితే వెళ్తారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటది, ఇదంతా జాంగ్లీనే చేసింది, చూసావు ఇప్పుడు నేను పెళ్లి బట్టల్లో ఉన్నాను అని చెప్పి అంటది. ఇప్పుడు ఆ మాటకి హీరో అయితే అంటాడు, సరే అయితే మనం కూడా పెళ్లి చేసేసుకుందామని చెప్పి అనేసరికి ఇక్కడ మనకి సీన్ అనేది క్లోజ్ చేసేస్తారన్నమాట. ఇక్కడ మనకి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. హీరోయిన్ కోసం హీరో అయితే ఒక ఫ్లవర్ బుకే షాప్ అనేది కొంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటది. అలా వీళ్ళిద్దరూ అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్కి నచ్చిన బిజినెస్ ఇదంతా మనకి హీరో అయితే స్టోరీ చెప్తాడు. ఇక్కడ హీరో అయితే అంటారు, మేము మా జీవితంలో చాలా కష్టాలు అనేవి అనుభవించాం నలుగురు, అందుకే మా కష్టానికి తగిన ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఈ బుక్ రాసినప్పుడు నేను ఈ బుక్కి ఏం టైటిల్ పెట్టాలని చెప్పి అనుకున్నా, కానీ తర్వాతే ఆలోచించా, ఈ బుక్ టైటిల్ పేరు వచ్చేసరికి మెన్ ఇన్ లవ్ అంతే అని చెప్పి అంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ డ్రామా కంప్లీట్.